హలో గాయ్స్ అందరికీ. సో మేమైతే ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఏం ట్రిప్ ఏంది అవన్నీ ముందర చూపిస్తా. సో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో మా బస్ పికప్ పాయింట్ వచ్చేసి ఆరాంఘర్ పరివార్ డాబా దగ్గర. సో గాయ్స్ మనమైతే ఆరాంఘర్కి వచ్చినాం బస్ ఎక్కడానికి. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. పిల్లలు ఏం చేస్తారో చూడాలి. అలా వెయిట్ చేస్తుంటే బస్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఈ బస్ వచ్చేసి మైసూర్కి, మనం మైసూర్ వెళ్తున్నాం. సో అవునా నిజమా? ఇది వచ్చేసి స్లీపర్ గాయ్స్. సో గాయ్స్ మా బస్ అయితే ఒకసారి చూసుకోవచ్చు, చూపిస్తా. ఇప్పుడే తిన్నాం, తినేసి అట్లా పడుకుంటున్నాం. రేపు మైసూర్లో దిగినాక నెక్స్ట్ కలుద్దాం. ఓకే బాయ్. హలో గాయ్స్, మైసూర్కి అయితే వచ్చేసి హోటల్ తీసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు బండి బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళాక చూపిస్తాం గాయ్స్. మేము ఏ చర్చ్కి వచ్చినామో చూపిస్తాం. ఇదైతే సెయింట్ ఫిలమోనియస్ చర్చ్. మైసూర్లో ఇదే పెద్ద చర్చ్ అండ్ సౌత్ ఇండియాలో కూడా ఇదే పెద్ద చర్చ్ అని అందరూ అంటూ ఉంటారు. గాయస్ ఇప్పుడైతే మనం మైసూర్ ప్యాలెస్కి వచ్చినాం. చూపిస్తాం మైసూర్ ప్యాలెస్ ఎట్లా ఉంటుందో. లెట్స్ గో. మైసూర్ ప్యాలెస్లో అయితే చాలామంది క్రౌడ్ ఉన్నారు ఫ్రెండ్స్, అందుకనే ఎక్కువ వీడియో తీయలేకపోయాను. మైసూర్లో అయిపోయింది, మొత్తం చూసేసినాం. ఇప్పుడు వేరే కాడికి వెళ్తున్నాం. తర్వాత అయితే లంచ్కి వెళ్ళాము. సో గాయస్ ఇప్పుడే తినేసి కరంజీత్ లేక్ వచ్చినాం. చూపిస్తా లేక్ ఎట్లుంటుందో. తెచ్చుకో. లేక్ దగ్గర అయితే ఒక చిన్న పార్క్ ఉంది గాయస్. సో ఆ పార్క్ లోపల నుంచి వెళ్తే లేక్ వ్యూ కనిపిస్తుంది. ఇదైతే మైసూర్లో ఒక డ్యామ్ ఫ్రెండ్స్. ఇక్కడ రోజు నైట్ వాటర్ షో జరుగుతుంది. సో ఎట్లుంటుందో చూద్దాం పదండి. డ్యామ్లో షో అయిపోగానే మేము శ్రీ త్రిపుర గ్రాండ్ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఇదే గాయస్ మాకు ఇచ్చిన రూమ్. సో గాయస్ మొత్తానికి హోటల్కి వచ్చేసినాం. మొత్తం అయిపోయింది ఈ రోజుకి ఇంతే. రేపు కలుద్దాం మళ్ళీ డే 2. ఓకే బాయ్.